గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవలూరు రాజధాని ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా యాదవ సమాజ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. యాదవ కమ్యూనిటీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి 10 కోట్ల రూపాయల నిధులతో కమ్యూనిటీ హాల్ ను నిర్మించాలని సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. అలాగే యాదవ వర్గ సంక్షేమ కార్యక్రమాల విస్తరణ కోసం యాదవ కార్పొరేషన్ కు 6,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నా పేరు తోట శివరాం యాదవ్, నవలూరు. మంగళగిరి నియోజకవర్గంలో చూసినట్లయితే యాదవ ఓటర్లు 50,000 నుంచి 60,000 వరకు ఉన్నారు. అయితే గత 10 సంవత్సరాల నుంచి మంగళగిరి నియోజకవర్గంలోని రాజధాని ప్రాంతమైన నవలూరు గ్రామంలో యాదవ కమ్యూనిటీ హాల్ కొరకు స్థలం కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వాలకు అనేక సార్లు విన్నపాలు చేయడం జరిగినది. కానీ ప్రభుత్వాలు ఇంతవరకు మా యొక్క యాదవుల డిమాండ్ అయినటువంటి యాదవ కమ్యూనిటీ హాల్ను ఇంతవరకు ఎక్కడ కూడా కేటాయించలేదు. నవలూరు గ్రామం అనేది ఇటు ఎర్రబాలెం, నిడమర్రు, కుర్రగల్లు, బేతపూడి ఈ ప్రాంతాలన్నిటికి కూడా సెంటర్ పాయింట్గా ఉన్నటువంటి ప్రాంతం. అదేవిధంగా మంగళగిరి టౌన్ నుంచి కూడా రావడానికి అనుకూలమైన ప్రాంతం. ఇటు ఈస్ట్ బైపాస్ కానీ E14 రోడ్డు కానీ అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం నవలూరు గ్రామంలో 5 ఎకరాల స్థలాన్ని యాదవ కమ్యూనిటీ హాల్కు కేటాయించి దానికి నిధులు కేటాయించి నిర్మాణం చేయించాలని చెప్పేసి స్థానిక శాసనసభ్యులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. నారా లోకేష్ బాబు గారు, మా యాదవులు మీకు ఓట్లు వేసి గెలిపించడం జరిగినది. మా యాదవులు మంగళగిరి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గంలో అత్యధికంగా ఉన్నటువంటి జనాభా. మీరు మా యొక్క విన్నపాన్ని మన్నించి ఇక్కడ తప్పనిసరిగా మీరు నవలూరు గ్రామంలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి దానికి నిధులు కేటాయించి నిర్మాణం చేయించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి యాదవ పెద్దలందరూ కూడా దీనిపైన కృషి చేసి మనకు యాదవ కమ్యూనిటీ హాల్ వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా చూసినట్లయితే యాదవ కార్పొరేషన్ 2014 ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2019లో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ నాటి నుంచి నేటి వరకు యాదవ కార్పొరేషన్ కేవలం యాదవ కార్పొరేషన్ చైర్మన్గా డైరెక్ట్లకు మాత్రమే పరిమితం అయింది తప్ప యాదవ కార్పొరేషన్కు నేటి వరకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. తక్షణమే యాదవ కార్పొరేషన్కు యాదవుల అభివృద్ధి కొరకు 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చూసినట్లయితే నియోజకవర్గంలో రాజధాని ప్రాంతం ఉన్నటువంటి మంగళగిరి రూరల్ ప్రాంతంలో అన్ని గ్రామాల్లో కూడా తిరిగి యాదవ యొక్క సమస్యలపైన వారిని చైతన్యం చేసే దిశగా కమిటీలు వేసి ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. తక్షణమే మాకు రావాల్సిన నిధులు మాకంత ఓటా తక్షణమే మీరు విడుదల చేయాలని చెప్పేసి యాదవ కార్పొరేషన్ నిధులు కానీ యాదవ కమ్యూనిటీ హాల్ కానీ స్థలం తక్షణమే కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జై యాదవ్, జై మాధవ్. కృష్ణం వందే జగద్గురు. నా పేరు కుర్రా శ్రీనివాస్ యాదవ్. నేను ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అన్ని ప్రభుత్వాలు కూడా రాజధాని ప్రాంతంలో యాదవులకు 5 ఎకరాలు స్థలాన్ని కమ్యూనిటీ హాల్కి కేటాయిస్తాం అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కేటాయించడం లేదు. ఇప్పుడు మనం నవలూరు గ్రామంలో ఉన్నాం. నవలూరు, నిడమర్రు, బేతపూడి, కురగల్లు ఇవన్నీ కూడా రాజధాని ప్రాంతంలో సెంటర్ పాయింట్గా ఉన్నటువంటి గ్రామాలు. ఈ గ్రామాలలో యాదవ జనాభా అత్యధికంగా ఉంటుంది. రాజధానికి మకుటమైనటువంటి ఈ గ్రామాల్లో 5 ఎకరాలు స్థలాన్ని యాదవ కమ్యూనిటీ హాల్కి కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. 5 ఎకరాల స్థలం కేటాయించడంతో పాటు కనీసం 10 కోట్ల రూపాయలు ప్రభుత్వం నిధులు కేటాయించి యాదవ కమ్యూనిటీ హాల్ని పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం అనేది ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. ఈ యాదవ సంఘం కేవలం యాదవుల యొక్క సమస్యలపైన, యాదవుల యొక్క హక్కుల గురించి మాట్లాడడానికి మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం అనేది. కనుక ప్రభుత్వ పెద్దలు ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం యొక్క విజ్ఞప్తిని, యాదవ జాతి యొక్క విజ్ఞప్తిని గుర్తించి ఈ రాష్ట్ర రాజధానిలో 5 ఎకరాల స్థలాన్ని యాదవులకు కేటాయించాలని, 10 కోట్ల రూపాయల్లో ఆ స్థలములో యాదవ కమ్యూనిటీ హాల్ని నిర్మించాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత
ఏర్పడినటువంటి 3 ప్రభుత్వాలు కూడా యాదవ కార్పొరేషన్ని ఏర్పాటు చేశాయి. యాదవ కార్పొరేషన్కు చైర్మన్ను, డైరెక్టర్లను నియమించారు. కానీ ఈ 3 ప్రభుత్వాలు కూడా ఇప్పటి వరకు యాదవ కార్పొరేషన్కు నిధులు కేటాయించలేదు. లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి యాదవులకు కనీసం 6,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో 25,60,000 మంది యాదవ ఓటర్లు ఉన్నారు. జనాభా కాదు, 25,60,000 మంది యాదవ ఓటర్లు ఉన్నారు. ఇది గత ప్రభుత్వం ఇచ్చిన లెక్క. మా లెక్కల ప్రకారం దానికి రెట్టింపు ఉన్నారు. అయినా కూడా ఈ రాష్ట్రంలో యాదవులకు ఇప్పటి వరకు కూడా కమ్యూనిటీ హాల్ లేదు. ఇది దురదృష్టకరమైనటువంటి అంశం. ఈ యాదవ జనాభాను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పెద్దలు వెంటనే యాదవ కమ్యూనిటీ హాల్ని కేటాయించాలని, నిధులు కేటాయించాలని, అదేవిధంగా కార్పొరేషన్లో 6,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని కోరుతా ఉన్నాం. నమస్కారం. కృష్ణం వందే, కృష్ణం వందే, కృష్ణం వందే, కృష్ణం వందే. యాదవరాజుల ఐక్యత, యాదవరాజుల ఐక్యత, యాదవరాజుల ఐక్యత, యాదవరాజుల ఐక్యత.